ఈ లెక్కలు మనలను షాక్కి గురి చేయబోతూ ఉన్నాయి. జీసస్ సెకండ్ కమింగ్ చాలా త్వరలో ఉంది. ఆదాము దగ్గర నుండి అబ్రహాము వరకు 2000 సంవత్సరములు, అబ్రహాము దగ్గర నుండి ఏసే వరకు 2000 సంవత్సరములు, ఏసే దగ్గర నుండి మన తరం వరకు 2000 సంవత్సరముల పైనే, అంటే మొత్తం 6000 సంవత్సరములు. దేవుడు మానవులను 6 రోజులు కష్టపడి 7వ రోజున దేవుని విశ్రాంతి దినాన్ని పాటించమన్నారు. 6 రోజులు 6000 సంవత్సరాలు అనుకోవచ్చు. అది ఎలా అంటే 2 పేతురు 3వ అధ్యాయం 8వ వచనంలో ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలె ఉన్నవి. ఈ 6000 సంవత్సరముల సాతాను లోకాన్ని పరిపాలన చేశాడు. దీని తరువాత భూమి మీద 1000 ఏళ్ల పరిపాలన జరగబోతుంది. అంటే 6000 సంవత్సరములు ప్లస్ 1000 సంవత్సరములు 7000 సంవత్సరములు అవుతుంది. దేవుడు నియమించిన విశ్రాంతి దినము 1000 ఏళ్ల పాలనకు ఒక గుర్తు అనుకోవచ్చు. 6000 సంవత్సరాల సాతాను పాలన నుండి భూమిని ఆయన జనులను విడిపించి 1000 సంవత్సరముల దేవుని విశ్రాంతిలోనికి, అంటే 1000 ఏళ్ల పరిపాలనలోనికి దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. ఇప్పటికే 6000 సంవత్సరాలు గడిచిపోయాయి కాబట్టి మనం దేవుని రాకడకు చాలా